హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచిగా వెజిటేబుల్ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. అన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా త్వరగా చేసుకునే రెసిపీ క్యాబేజీ ఫ్రై. చపాతీల్లోకి తింటే ఉంటుంది చూడండి, సామీరంగా అంత రుచిగా ఉంటుంది, ఆహా అనేలాగా ఉంటుంది. అలాంటి క్యాబేజ్ ఫ్రై మీకోసం నేను చేసి చూపించబోతున్నాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా కామెంట్ పెట్టండి. ఓకే, క్యాబేజ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి క్యాబేజీ సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు, కారము, మిరియాల పొడి, పసుపు, కస్తూరి మెంతి, ధనియాల పొడి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్, ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి, వచ్చేసి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవండి మన క్యాబేజీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. ఓకేనా, మరి తయారు చేసే విధానం చేద్దాం రండి. ఓకే, మంచిగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను, హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఫ్రై అంటేనే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ మనమైతే మాత్రం ఆయిల్ చాలా తక్కువ వాడతామండి. చూసి వేసుకుందాం. వెజిటేబుల్స్లో ఉన్నంత హెల్దీ ఫుడ్ దేంట్లో ఉండదు అంటారు. మంచిగా ఆకుకూరలు, కూరగాయలు వాటిని తినడం వలన మనకి చాలా ఎనర్జీ వస్తుంది. అలాంటి రెసిపీనేనండి మన క్యాబేజీ ఫ్రై. మంచిగా ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనము శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఎక్కువనే పర్లేదు, వేసుకోండి. మీరు తినగలం, మాకు ఇష్టం శనగపప్పు అనుకునే వాళ్ళు ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మినప్పప్పు కూడా, ఇవి కూడా 2 స్పూన్లు తీసుకున్నా. ఇందులోకి ఇది ఆవాలు, జీలకర్ర. ఓకేనా, ఇందులోకి మనము ఉల్లిపాయలు వేసేస్తున్నాం. వచ్చేసి 2 గడ్డలు తీసుకున్నాం ఉల్లిపాయలు. చక్కగా మనం వేయించుకున్నాం. ఓకే అండి, మంచిగా ఉల్లిపాయ వేగుతుంది. ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి మంచిగా పీసులుగా కట్ చేసుకోవాలి, లేదా పొడుగైనా చీల్చుకోండి. దాన్ని కట్ చేసుకున్నా బాగుంటుంది, ఎలాగైనా ఓకే. వచ్చేసి కరివేపాకు. ఫ్రై ఐటెంలో కరివేపాకు టేస్టే వేరండి, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేయడం వల్ల ఇంత గుమగుమలు వచ్చేస్తాయి. మంచిగా ఉల్లిపాయ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. చాలు, ఈ మాత్రం మరి ఎక్కువ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అనుకున్నారు అనుకోండి, మంచిగా అల్లం తురిమి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి మరీ వేసాను. వావ్, స్మెల్ అదిరిపోతుంది. ఇంకా ఆ ఉల్లిపాయలు వేగినప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తే ఉంటుంది చూడండి, స్మెల్ కానీ ఆ టెక్స్చర్ కానీ అవి వేగేటప్పుడు అసలు సూపర్ అండి. ఇంకా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు వంట, అంత బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వేగిపోయాయి మనకి. ఇప్పుడు మనం ఇందులోకి క్యాబేజీ వేసేస్తున్నాం. సింపుల్, క్యాబేజీ ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్రై అంటే ఇలా డైరెక్ట్గా వేసుకోవడం వల్ల
ఇంకా బాగుంటుంది. ఉడికించుకుంటే అది ముద్ద ముద్ద అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి పొడి పొడిగా ఉంటుంది. క్యాబేజ్ త్వరగా కూడా మగ్గిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయ్యో, ఇందులోకి నేను ఒక రెసిపీ చెప్పడం మర్చిపోయినాను. లెమన్ వేయాలండి, లెమన్ జ్యూస్. ఓకే, అది ఫైనల్లో వేయాలి, ఇప్పుడు కాదు. మీకు కావాల్సిన పదార్థాల్లో నేను లెమన్ చెప్పలేదు, నెక్స్ట్ వేసేటప్పుడు చెప్తాను. ఓకే అండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా. కాస్త క్యాబేజీ గ్రీన్ కలర్ కూడా ఉన్నాయండి లీవ్స్. మంచిగా ఫ్రెష్ క్యాబేజీ రైతు బజార్ దగ్గర తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుండే. గుమగుమలు మొదలైపోయాయి. ఆపేది ఎవరు లేరు ఆపడానికి. గుమగుమలు అది ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది ఆ స్మెల్ అనేది. ఇది కాస్త మగ్గాలి. ఇందులోకి పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. మంచిగా సాల్ట్ అండి, ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది కదా సాల్ట్, సముద్రం ఉప్పు. కాబట్టి ఇప్పుడు కూరకు మరింత రుచి వచ్చేసినట్లే, ఇంకా దాంట్లో డౌటే లేదు. హ్యాపీగా ఈ పసుపు ఉప్పులో మనకి మంచిగా క్యాబేజీ ఫ్రై అవుతుంది, మెత్తబడుతుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. క్రిస్పీగా అంటే మరి క్రిస్పీగా కాదండి, పొడి పొడిగా. తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి ఫ్రై అండి ఇది, క్యాబేజ్ ఫ్రై. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇది కాస్త మగ్గడానికి సమయం పడుతుంది కాబట్టి అలా దాన్ని ప్రశాంతంగా మగ్గనిద్దాం. ఒక 5-6 నిమిషాలు వదిలేద్దాం. ఓకే అండి, మంచిగా క్యాబేజీ మగ్గిపోయింది. చూసారుగా, మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా మంచిగా ఒకే కలరు, చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి ఈ క్యాబేజ్ ఫ్రై. ఓకే, ఇది మంచిగా మగ్గింది. మనం ఇందులోకి మసాలా వేద్దాం. ముందుగా ఎండుమిర్చి కారము 1.5 స్పూన్ తీసుకున్నాను. అలాగే అందులోకి మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ అండి. ఇది వచ్చేసి గరం మసాలా 1 స్పూన్, ఇంకా ధనియా పౌడర్ 2 స్పూన్లు అండి. ధనియా పొడి మాత్రం ఇలా వేసుకున్న ఈ మసాలాలని మంచిగా కలుపుకోవాలి. వావ్, సూపర్గా వస్తుంది ఫ్లేవర్. కలరు మంచిగా రెడ్ కలర్ వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజ్ ఫ్రై. చపాతీలోకి తింటుంటే చెప్పానుగా సామిరంగా అంత టేస్టీగా ఉంటుంది. పుల్కా చపాతీ ఏదైనా పర్లేదు. మనం ఇందులోకి కస్తూరి మెంతి అలా కాస్త నలుపుతూ రాలిపామంటే కస్తూరి మెంతి కూర చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసి మనము ఒకసారి అలా కలిపేద్దాం. వావ్, సూపర్ అండి, ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. ఇక ఇందులోకి మనము ఓకే అండి లెమన్ అండి, ఒక అరచెక్కకి కాస్త తక్కువే పిండుకుందాం. తీసుకునింది అరచెక్క అయినా పిండేటప్పుడు ఉడికే దీంట్లో సగము పులుసు వచ్చేలాగా నిమ్మరసం పిండుకోవాలి. ఈ విధంగా పిండుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఫ్రై. వావ్, చాలు, ఇంకెక్కువ అవసరం లేదండి. హ్యాపీగా ఒక 10 డ్రాప్స్ అనుకోండి అలా. అబ్బా, స్మెల్లే గుమ్మగుమ్మలాడిపోయింది నిమ్మరసం పిండేలోగా. ఆ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసాక ఇంకా ఎక్కువసేపు మనం ఉడికించాల్సిన అవసరం లేదండి. లెమన్ వేసాక పూర్తిగా మంట తగ్గించేసేసి ఇప్పుడు మన ఫైనల్ టచ్ ఉంది కదండి, కొత్తిమీర తరుగు
వేసేసుకోవాలి. కొత్తిమీర 1 కప్పు వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఎక్కువ అయినా పర్లేదు, 1 కప్పే. మరి ఎక్కువ అయితే ఇంకా అది కొత్తిమీర కర్రీ అయిపోతుంది కాబట్టి 1 కప్పు సరిపోతుంది. ఇది వేసేసి చక్కగా కలిపి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్మెల్ అదిరిపోయింది. ఇంకేం చక్క నేను చపాతీ చేయడమే ఆలస్యం. చపాతీ చేసేసి ఏం చక్క హ్యాపీగా క్యాబేజ్ ఫ్రైలోకి తినేసేయండి. ఇదే అండి క్యాబేజీ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసి చెప్తాను. ఇదే అండి టేస్టీ క్యాబేజీ ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, మరీ గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.